ఇప్పుడేం చేద్దాం? సినిమాకి వెళ్దామా? వెళ్దాం. టికెట్లు ఉన్నాయి, చూస్తా. ఉన్నాయి, బుక్ చేస్తా. డబ్బులు మీ దగ్గర డబ్బులున్నాయా? ఉన్నాయి. ఫ్రెండ్ని అడుగుంటాడు. నేను బుక్ చేశా, నువ్వు కూడా చేసుకో. ఏం చేసుకోవాలి? సినిమా టికెట్. మరి మీరేం చేశారు? నా టికెట్ నేను బుక్ చేశా, నీ టికెట్ నువ్వు బుక్ చేసుకో. అర్థం కాలేదండి. నా సినిమా టికెట్ నేను బుక్ చేశా, నీ సినిమా టికెట్ నువ్వు బుక్ చేసుకో. సమానత్వం. ఈ పాటికి అక్కడ సమానత్వం స్టార్ట్ అయి ఉంటుంది. లంచ్ టైం. ఈ పాటికి సమానత్వం గడి సాడిజం బిల్ దగ్గర కంప్లీట్ అయిపోయి ఉంటుంది. పూజ, బిల్లు 760 రూపాయలు అయింది. అర్థమైంది. అందులో నా సగం 380 రూపాయలు నేను నీకు ఇవ్వాలి, అంతేగా? కాదు, నువ్వు 450 రూపాయలు ఇవ్వాలా. నాకన్నా ఎక్కువ నువ్వు తినేసావు, నువ్వు ఎక్కువ డబ్బులు ఇవ్వాలా. అప్పుడే సమానత్వం. సమానత్వం, సమానత్వం, సమానత్వం. ఈ పాటికి సమానత్వం గడి సాడిజం పూర్తయి ఉంటది. అమ్మయ్య, ఒక అమ్మాయి జీవితం కాపాడేశాను. ఈ జన్మకి నాకు ఈ పుణ్యం చాలు. హలో అంజు, వన్ డే గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ పూర్తి అయిపోయింది. నీకు నాకు సమానం అయిపోయింది. ఇంకా నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వక్కర్లేదు. మంచిది. ఇంతకీ మీ వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుంది? తత్కాల్ టికెట్ ఫ్లైట్ కి బుక్ చేసుకుని ఏ అండమాను అరేబియాను పారిపోయిందా? లేదు, పక్కనే ఉంది. అదేంటి, ఇంకా మీతోనే ఉందా? ఓ, కళ్ళు తిరిగి కోమాలో ఉందా? కాదు, నా ఒళ్ళో ఉంది. అంటే మీరు అందరితో ప్రతి దాంట్లో సమానత్వం సమానత్వం అన్నట్లు ఆ అమ్మాయితో అన్నారా లేదా? అన్నాను. అదంతా విని తను మిమ్మల్ని ఏమనలేదా? అంది. నేను చాలా మంది అబ్బాయిల్ని చూశాను. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ఒరిజినాలిటీని దాచేసి ఒక ముసుగు వేసుకొని ఏదో మంచోళ్ళలాగా నటించడానికి ట్రై చేస్తూ ఉంటారు. తీరా ఆ అమ్మాయి వాడి ప్రేమలో పడ్డాక వాడి రియల్ క్యారెక్టర్ని చూపిస్తాడు. ఒక రకంగా అది ఫ్రాడే. కానీ మీరు అలా కాదు, మీ ఒరిజినాలిటీ ఏదో అదే చూపించారు. ఇప్పుడు మీ మీదున్న ఇష్టం నాకు ఇంకా పెరిగిపోయింది. వీలైనంత త్వరగా మీ ఆవిడ మిమ్మల్ని వదిలేయాలని ఆ దేవుడికి ఇంకా ఎక్కువ పూజలు చేస్తాను. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా. అంటే సంవత్సరంలో 4 నెలలు గవర్నమెంట్ కోసం సంపాదించేస్తున్నా. అది నా బాధ.